If 2.4p is equals to 0.08q, then q plus p, q minus p is equals to ఎంత అంటాడు. కాంపోనెంటో డివిడెండో టైప్ లో ఉంటుంది. దాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇది చూడండి, డైరెక్ట్ గా నేను రాస్తున్నాను. p by q is equals to రాస్తున్నాను 0.08 divided by 2.4 అంటాం. దీన్ని ఏం రాయొచ్చు మనము 2.40 గా రాయొచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నాము? పాయింట్ తర్వాత 2 స్థానాలు కావాలి. సిమిలర్ గా పాయింట్ తర్వాత 2 స్థానాలు అలా ఉన్నట్లయితే ఇక్కడ నేను ఈ దశాంశ బిందువును పాయింట్ ను తొలగించడం ఈజీగా ఉంటుంది. 8 divided by the total 240 అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? 8 divided by total 240 అని రాయొచ్చు. ఓకే, 2.4p is equals to 0.08q అయినా ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? q plus p by q minus p అంటాడు. ఏం కావాలి మనకు? q plus p divided by q minus p కావాలి. q వాల్యూ ఎంత? 240 ప్లస్ p ఎంత? 8 divided by 8 divided by ఇక్కడ ఏం కావాలి? q minus p 240 ఆ తర్వాత -8 అంటాం. ఇది టోటల్ గా 248 అవుతుంది. డివైడెడ్ బై 240లో 8 పోతే 232 అవుతుంది. అయితే దీన్ని ఎప్పుడు కూడా కనిష్ట రూపంలోకి మార్చడానికి ప్రయత్నం చేయాలి. భిన్నాన్ని ఎప్పుడు కూడా కనిష్ట రూపంలో మార్చాలి. ఎలా? దీన్ని 4 చేత భాగాహారం చేయొచ్చు. 4 6 24, 4 2 8, 4 5 20, 4 8 32. అలాగే మళ్ళీ ఇది 2 చేత క్యాన్సిల్ అవుతుంది. 2 3 2 1, 2 2 2 9. కాబట్టి అంతిమంగా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత? 31/29 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో 31/29 ఎక్కడుంది? ఆప్షన్ ఈజ్ ద సి బిట్. క్లియర్?